పోలింగ్ బూత్ లో పోలీసులపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలున్నాయని మండిపడింది. ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందిస్తూ దొంగ ఓటర్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా అంటూ ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని, దొంగ ఓటర్లు చేరకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సిఐ శివకుమార్ పట్టుకున్నారని, దాంతో తాను అక్కడికి వెళ్లానని, గొడవ జరిగింది అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా అంటూ దొంగ ఓటు తొలగించడంలో ఎన్నికల కమిషన్ అధికారులు విఫలమయ్యారంటూ జగ్గారెడ్డి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగా వినోద్, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే సంగారెడ్డిలో జరిగిన ఘటన పైన సిఐ పోలింగ్ స్టేషన్ రావడం, సిఐని దూషించడం లాంటి ఘటన పైన ఎలక్షన్ కమిషన్ స్పందించింది. వెంటనే సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఈసీ సీరియస్ అయింది. ఇదే విషయంలో జగ్గారెడ్డి కూడా ఈసీ స్పందన పైన తన రియాక్షన్ వెలుబుచ్చాడు. ఖచ్చితంగా ఈసీ తన ఏదైతే జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయమని చెప్తుంది కరెక్టే, కానీ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా భారీ పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన చర్యలు తీసుకుని వాటిని తొలగించండి అని కూడా మున్సిపల్ ఎన్నికల కంటే నెల రోజుల ముందే ఎప్పటికీ అధికారులకు మేము దరఖాస్తు చేశాం, కానీ వాళ్ళు మాత్రం స్పందించలేదు. వాళ్ళు స్పందించని కారణంగా ఈ రోజు జరిగిన గొడవ కూడా బోగస్ ఓట్లకు సంబంధించిందే. అక్కడ ఉన్న అడ్డు అనే కాంగ్రెస్ కార్యకర్త 34వ వార్డులో బోగస్ ఓట్లు వేస్తుంటే అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న ఇలా వేస్తున్నారు సిఐకి చెప్తే అదే సిఐ స్వయంగా గల్లా పట్టుకొని బయటకు గుంజడంతో ఒక కాంగ్రెస్ కార్యకర్తను సిఐ గల్లా పట్టుకోవడంతో నేను పోలింగ్ బూత్ రావడం జరిగింది.